యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో అయితే ఎప్పుడు చూడు ఏదో ఒక రచ్చ లేపుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటోలు చూస్తుంటే నిజంగా అసలు ఆ రచ్చ మామూలుగా ఉండదు. అఖిల్ అక్కినేనంటే పడి చచ్చిపోయి విష్ణుప్రియ తన గ్లామర్ ఫొటోస్ తో దుమారం రేపుతోంది. ఓవర్ డోస్ అందాలతో హాట్ టాపిక్ అవుతోంది. నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఇక విష్ణుప్రియ బిగ్ బాస్ షోకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. గత 2 సీజన్లుగా ఆమె పేరు వినిపిస్తోంది. అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అన్నారు కానీ ప్రతిసారి కూడా ఆమె డిసప్పాయింట్ చేస్తూనే ఉంది. దీంతో ఈసారి కూడా ఆమె పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈసారైనా ఆమె వస్తుందా రాదా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ సందర్భంగా విష్ణుప్రియకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. గత సీజన్లోనే విష్ణుకు ఆఫర్ వచ్చిందట. కానీ ఈ అమ్ముడు చేసిన అతికి బిగ్ బాస్ నిర్వాహకులు పొమ్మన్నారట. ఎలాంటి ఆఫర్స్ లేక ఖాళీగా ఉంటే పిలిచి ఆఫర్ ఇస్తానంటే ఈ బ్యూటీ కాస్త బిల్డప్ ఇచ్చిందట. సో మొత్తానికి ఆఫర్ వదులుకుంది. మరి ఇతకి ఏం చేసిందో తెలుసా? బిగ్ బాస్ 7లో అమ్మడిని రమ్మని పిలిస్తే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసిందట. బిగ్ బాస్ నిర్వాహకులు రోజుకి 30,000 ఇస్తామని చెప్పారట. కానీ ఈ హాట్ బ్యూటీ ఏకంగా 80,000 అడిగిందట. లేదంటే 70 నుంచి 80 ఇవ్వాలని డిమాండ్ చేసింది. అసలు ఏ కంటెస్టెంట్ కి కూడా వాళ్ళు అంత పారితోషికం ఇవ్వడం లేదు. 40,000 ఇస్తేనే ఎక్కువ, మహా అయితే 50,000. కానీ ఈ అమ్మడు కొండ మీద కూర్చోవడంతో అవసరం లేదని లైట్ తీసుకున్నారు. దీంతో మంచి ఆఫర్ని మిస్ చేసుకుంది విష్ణుప్రియ. అయితే ఈసారి మాత్రం ఆమె కాళ్ల బేరానికి వచ్చిందట. ఆమె ఆఫర్ కావాలని అడుగుతోందట. ఇక బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ కి రావాలనుకుంటున్నట్టుగా సమాచారం. మరి ఈసారి తీసుకుంటారా? పారితోషికం లెక్కలు సెట్ అవుతాయా? ఈసారైనా ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ 8లోకి వస్తుందా? పోవే పోరా షోతో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ షో ఆమెకు చాలా మంచి పేరు తెచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ తో ఆకట్టుకుంది. అడపాదడక బాగా ఆల్బమ్స్ లో మెరుస్తూ ఉంటుంది. సో ఆమె లేటెస్ట్ గా కొన్ని సినిమాలోనూ మెరిసింది. అలాగే వెబ్ సిరీస్ కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే విష్ణుప్రియ గ్లామర్ సీజన్ 8లో బిగ్ బాస్ లో కనిపిస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.